4 నుంచి చదువుకుందాం నాన్న. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యోధా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. హల్లెలూయా. ఏందంట చిన్నబాబు వినాలి ఎక్కడా? ఆయన ఏమంటున్నాడు? ఏలయనగా వారు నన్ను విసర్జించి ఏం చేశారు? నన్ను వదిలేశారు, నన్ను పక్కన పడేశారు. నేను ఎక్కడో ఉన్న వాళ్ళు నేను ఇంతవరకు తీసుకొస్తే వీళ్ళు ఏం చేశారు? విసర్జించేశారు, నన్ను పక్కన పడేశారు. అర్థమవుతుందా? నన్ను పక్కన పడేయటమే కాకుండాను ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? వాళ్ళ తాత తండ్రులేమి, వాళ్ళ పితరులేమి, వాళ్ళు ఎవరికి తెలియదు. అటువంటి దేవతను తీసుకొచ్చి ఒక బొమ్మను పెట్టి దానికి ధూపం వేస్తున్నారు. మా తల్లి, మా అమ్మ, మా బాబే, నువ్వే మా దేవుడివే అని. అర్థమవుతుందా? వాళ్ళు చేసిన నేరం ఏంటి? దేవుణ్ణి విసర్జించడం ఒకటి. రెండోది ఏంటి? బయలుదేవత అనే దానికి అనమాట ఒక ప్రతిమను తెచ్చుకొని చేసుకొని దాన్ని పూజించటం. అంతేకాకుండాను మూడో మాట, ఒక బలమైన మాట ఉన్నది. అదేంటిది? నిరపరాధుల రక్తముతో దీన్ని నింపారంట. ఈ ప్రదేశాన్ని, ఈ ప్రాంతాన్ని వాళ్ళు బయలుదేవతకు బయలుపేటములు కట్టడమే కాకుండాను నిరపరాధులు అని అంటే వాళ్ళు ఏం చేశారు? వారి పిల్లలను, వారి తొలిచూలు కుమారులను అక్కడ అగ్నిలో కాల్చి బలిచ్చారంట. ఎవరికి? బయలుదేవతకి. అర్థమవుతున్నాయి? బయలుదేవతకి వారి పిల్లల్ని అక్కడ కాల్చి అగ్నిలో కాల్చి బలిచ్చారట. నేను నిరపరాధులు, వాళ్ళకి అన్యాయం అన్నం పుణ్యం తెలియని అమాయకుల్ని, వారి పిల్లల్ని ఏం చేశారు? బలి ఇవ్వటం జరుగుతుంది. కాల్చడం, అగ్నిలో పెడేసి కాల్చడం జరిగింది అనమాట. అందుకనే దేవుడు కోపగించుకొని వాళ్ళ మీద ఆ రకమైనటువంటి ప్రవచనం పలకడం జరిగింది. ఆ రకమైనటువంటి ప్రవచనంతో యిర్మీయాను పంపించడం జరిగింది. తర్వాత ఇంకేం చేశాడో చూడన్న 5. నేను విధింపనిదియు సెలవివ్వనిదియు అంటే నా కండిషన్స్లో ఇదేది లేదు, ఇలా చెయ్యాలి అని, ఇలా చెయ్యండి అని నేను లేనిది ఏదైతే చెప్పానో దాన్ని చేస్తా ఉన్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు? నేను ఏదైతే చెప్పలేదో దాన్ని పట్టుకుని ప్రాకులాడుతూ ఉన్నారు. నేను దేన్నైతే చెప్పలేదో దాన్ని వెంబడిస్తా ఉన్నారు. నేను దేన్నైతే చెయ్యొద్దురా బాబు అంటున్నానో అదే చేస్తా ఉన్నారు. నేను నరబలి కోరను, కానీ వీళ్ళు నరబలి చేస్తా ఉన్నారు. నేను ధూపదీప నైవేద్యాలు కోరను, కానీ వీళ్ళు అదే చేస్తున్నారు. నాకు కాదు, నన్ను విసర్జించి జీవము లేని ఒక బొమ్మకి, జీవము లేనటువంటి ఒక ప్రతిమకి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ధూపదీప నైవేద్యాలను ఇవ్వటమే కాకుండాను తమ పిల్లలను, నిరపరాధులాళ్ళు, అన్యం పుణ్యం ఎరగని నిరపరాధులు అంటే ఏమాత్రం కల్మషం లేనట్టు వాళ్ళ పిల్లల్ని బలిస్తా ఉన్నారు. అగ్నిలో పడేసి కాల్చివేయబెడతా ఉన్నారు వాళ్ళు. అది దేవునికి నచ్చలేదు. నీ పిల్లలనే నా పిల్లలైనా దేవుడికి అందరూ ఒకటే. వారు తమ పిల్లల్ని కాల్స్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోలేక ఇది కరెక్ట్ కాదురా బాబు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి ఆలోచన కాదు అని చెప్పి ఏం చేశాడు? తన ప్రవక్తను పంపాడు. పోయి వాళ్ళకి చెప్పు, వాళ్ళు సరైన దారిలో లేరు, సరైన విధి విధానాలు వాళ్ళకి లేవు, సరైన పద్ధతిలో వాళ్ళు బ్రతకట్లేదు అని చెప్పాడు. ఇవి చెప్పాడని నచ్చక యిర్మీయాను కొట్టారండి. అర్థమవుతుందా? ఇంకా చాలా 6 చదువున. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రాబో దినములలో ఈ స్థలమును ఏమంటారట? ఈ లోయని హత్యాలోయ ఏమంటారు? అంతమందిని సవాల గుట్టగా గుంపగట్టగా పడేస్తాను కాబట్టి దీన్ని ఏ లోయ అంటారు? హత్యాలోయ అని పిలువబడుతుంది. ఇక నుంచి దీన్ని హత్యాలోయ అంటూ పిలుస్తారు అని
ఇర్మియా సెలవీయడం అక్కడ జరుగుతుంది. దేవుడు వాక్యాన్ని వివరించి దేవుని యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు ఆ రకంగా ఇర్మియా. అది నచ్చనటువంటి వాళ్ళు ఆయనను కొట్టి జైల్లో వేశారు. అయితే చివరిగా ఏం చేయమన్నాడు 10వ వచనాన్ని తీసుకుంటే, ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఎలాగనవలను. హల్లెలూయా. ఏందంట, ఎలాగనాలంట? కూజ, మట్టి కూజని తీసుకొని పొమ్మన్నాడు. మొదట్లోనే పోతూనే దేవుడు ఏమన్నాడు ఇర్మియాకి, ఇర్మియా పలానా తోఫెత్ అన్న ప్లేస్కి పో, అక్కడ ఒక మట్టి కూజాను కొనుక్కో, ఆ కూజాను కొనుక్కొని తీసుకపో, పలానా చోటకి తీసుకెళ్ళి కొంతమంది మనుషులు తీసుకొని వెళ్ళు, కొంతమంది పెద్దవారిని తీసుకొని వెళ్ళి అక్కడ చెప్పు అని చెప్పి అప్పుడు చెప్తా ఉన్నాడు. ఆ కూజాను ఆయన అనమాట ఇలా నేల మీద పడేసి అప్పుడు అంటున్నాడు, ఇది ఇప్పుడు ఎవడైనా బాగు చేయగలరా దీన్ని? అది 16 ముక్కలు 36 ముక్కలు 8 ముక్కలు అయింది. అది మట్టి కూజ అంటే ఒకడు దాన్ని బాగుపరచలేనంతగా అన్ని ముక్కలైందని ఎవడైనా బాగుపరుస్తాడా? అన్ని చెక్కలైందని ఎవడైనా సరే దాన్ని మళ్ళీ యథావిధిగా ఉండేటట్టు వాడుకోవడానికి ఉపయోగించేటట్టు తయారు చేయగలుగుతాడా? అలా చేస్తా ఈ పట్టణాన్ని, ఇది మీ బతుకులు, ఇవి మీ బతుకులు అని దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచించడం జరిగింది. అర్థమవుతుందా? అందుకనే వాళ్ళకి కోపం వచ్చి దేవుని పట్ల సరే ఇర్మియాని మీద కోప్పడి ఆయన్ని లోపల వేయటం జరుగుతూ ఉందన్నమాట. ఎందుకు? అది అర్థమైందా? మనం ఎందుకు అంటే దేవుని ఉద్దేశం ప్రకారంగా మనం దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. 1, దేవుడు విగ్రహారాధన కోరడు. 2, 3 దేవుడు బలిని కోరడు. దేవుని చిత్తం మీద ఎరిగి జీవించాలి మనం. లేకపోతే ఏమైపోతాం? మనము కూడాను నాశనం అయిపోతాం. మనల్ని కూడాను ఆ రకమైనటువంటి శవాల దెబ్బగా ఏ రకంగా అయితే తోఫెతు లోయను చేస్తానన్నాడో, హత్య లోయను చేస్తానన్నాడో, మనము కూడా దాన్ని ఆపాదించుకోవాలి. ఇర్మియా తప్పు చేశాడు. ఈ నేటి తరం ప్రవక్తల్లాగా ప్రవచించి ఉండుంటే ఆయనకి ఎంచాక హాయిగా ఉండేదేమో. ఏమిటది? జూలై నెల మాసంలో మీరు మీ ఇంటి అందరికి మేలు జరుగును అని ప్రవచించాడే అనుకో, చప్పట్లు కొట్టి ఆదరించే వాళ్ళేమో. ఈ జూలై 2వ వారంలో దేవుడు మీతో మాట్లాడును, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మాయికి పెళ్లి చేయను అని ప్రవచించుంటే ఆయన హక్కును చేసుకుని మరొక 1000 రూపాయలు జేబులో పెట్టును. నేటి ప్రవక్తల మాదిరి కాదు కదా ఆయన సత్యదేవుని యొక్క ప్రవక్త. ఆయన సత్యదేవుని యొక్క సత్యాన్ని ప్రవచించడానికి వచ్చి ఏదైతే ఆయన ప్రవచించమన్నాడో అదే ప్రవచించాడు. నేటి ప్రవక్తల మాదిరిగా, నేటి బోధకుల మాదిరిగా లేనిదాన్ని కల్పించుకొని దేవుడే పంపించాడన్న సిద్ధియా లెవెల్లో మాట్లాడినట్టు లేరు. అర్థమైందా? అలా చేస్తుంటే ఇర్మియాకి కొట్టేవాళ్ళే కాదు, లోపల వేసేవాళ్ళే కాదు. ఏంటి ఈ వారంలో మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిద్దని ఒకటి, లేకపోతే ఈ నెలలో మీ అమ్మాయికి పెళ్ళి అయిపోద్దని ఒకటి, లేకపోతే ఈ నెలలో మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని ఈ రకమైనటువంటి ప్రవచనాలు మనకిష్టం. కానీ మనకిష్టమని దేవుడు చెప్పని విషయాల గురించి మనం చెప్పలేం కదా. ఇలా ప్రవచించుంటే ఇర్మియాను కొట్టేవాడా ఏంటి పశురా? ఆయన దేవుని వాక్యాన్ని ప్రవచనాన్ని ప్రవచించాడు కాబట్టి కొట్టాడు. అర్థమవుతుందా? వీళ్ళంతా దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, దేవుని మార్గంలో బ్రతికిన వాళ్ళు, దేవునితో బ్రతికిన వాళ్ళు. ఇర్మియా తన ప్రజల కోసం ఏడ్చాడు ఎన్నో మార్లు. తన ప్రజల బాగోగుల కోసం నాశనం అయిపోతున్నారే, చెడిపోతున్నారే, పాడైపోతున్నారే అని. అందుకే నీ కన్నీటి ప్రవక్త అన్న పేరు కూడా ఇర్మియాకు ఉంది. ఏ ప్రవక్త అంట? తన ప్రజల కోసం కన్నీరు కార్చిన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఇర్మియా ముందు వరుసలో ఉంటాడు. అతి చిన్న వయసులోనే దేవుడు ఈయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మనం అనుకోవచ్చు, నాకు ఇంకా ఏజ్ రాలేదు,
నేను దేవుని పని ఏం చేస్తా, నేను దేవుని పరిచర్య ఏం చేస్తానని. ఈయన చిన్నవాడిగా బాలుడిగా ఉండంగానే దేవుడు ఈయన ఏర్పరచుకొని, అయ్యా నేను చిన్నవాడిని అయ్యా అని అంటాడు అప్పటికి. అని అంటే, అరే బాబు నువ్వు చిన్నవాడే కావచ్చు, నువ్వు భూమి మీదకి రాకముందే నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపక ముందే నేను నిన్ను నా ప్రవక్తగా ఎంచుకున్నాను అని అంటాడు. ఎప్పుడట? నువ్వు నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే నేను నిన్ను నా ప్రవక్తగా ఎంచుకున్నాను, నువ్వేదిరా చిన్నోడిని పెద్దోడిని అంటావు, అవేవి కాదు అని దేవుడు ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. అర్థమైందా? దేవుడు ఆ రకమైనటువంటి ఉద్దేశాలను మన పట్ల అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. అటువంటి ప్రవక్తను పట్టుకొని పశురాన్ని ఆయన కొట్టడం చాలా బాధాకరం కదా, బాధ వేస్తుంది. కానీ దేవుని కొరకు తిట్లు తిన్నాడు, అవమానాలు భరించాడు, సెల్లో పడ్డాడు. అర్థమైందా? ఎవరు? ఇర్మియా. ఇప్పుడు మనం ఏమైనా పడమంటే పడతామా? మన పాస్టర్లు కానీ మనం కానీ దేవుని గురించి జైలుకి వెళ్ళమంటే వెళ్తామా? ఎవడైనా కొట్టాడు అనుకో ఇక బైబిలే వదిలేస్తాం, అమ్మ వద్దు బాబు అని. కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా కొట్టినా తిట్టినా హింసలు పెట్టినా జైల్లో పెట్టినా బంధించినా ఏం చేసినా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనము కూడాను దేవుణ్ణి విడిచిపెట్టకుండాను మన జీవితకాలం అంతను దేవునితో సాగిపోవాలి. దేవుని ప్రవచనం మనం ప్రవచించకపోవచ్చు, మనల్ని దేవుడు ఆ ప్రవచనకర్తలుగా ఎంచుకోకపోవచ్చు, కానీ దేవునిలో మనం ముందుకు పోవాలి. అర్థమైందా? ఈ రకంగా దేవుని యొక్క సందేశాన్ని మనం 10 మందికి పంచాలి, ప్రేమను పంచాలి, తెలియపరచాలి. లేకపోతే చెడిపోతాడాడు. మనం చెప్పకపోతే ఏమైపోతాడాడు? ఇదే లోకం, ఇదే బతుకు, ఇదే శాశ్వతం, ఇదే జీవితం అనుకుంటూ పాపంలో పడి చెడిపోతాడు. అది కాదు. దేవుడి ఉద్దేశాలు వేరున్నాయి, దేవుడి ఆలోచనలు వేరున్నాయి. దేవుడికి నీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటో నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి. అంతేగాని నీ సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలతో ఆయనను ఇబ్బంది పెట్టమాకండి. ఇర్మియా ఆ రకంగా ఇబ్బందులు పడినా కూడాను దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు. దేవునితోనే ఉన్నాడు, దేవుని సేవ చేస్తూనే ఉన్నాడు, దేవుని ప్రవచనాలను ప్రవచిస్తూనే ఉన్నాడు. అటువంటి ఇర్మియా వంటి భక్తులు, ఇర్మియా వంటి ప్రవక్తలు మరింతమంది మనకు కావాలి, రావాలి. అటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. తలదించుకుందాం. హల్లెలూయా.